సుభాష్ చంద్రబోస్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ రావడం గల కారణం సుభాష్ చంద్రబోస్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యాం. ఈరోజు మన పరిస్థితి ఎటువంటి పరిస్థితి ఏర్పడిందంటే మన సుభాష్ చంద్రబోస్ మన దేశానికి స్వాతంత్రం రావడానికి ముఖ్య గల కారణం సుభాష్ చంద్రబోస్ ఆ రోజు ఆజాద్ హింద్ ఫౌజ్ని నిలబెట్టడం వల్ల మనకు ఒక రక్షణ వ్యవస్థ ఏర్పడింది. ఆ రక్షణ వ్యవస్థ బ్రిటిష్ వారిని బయటకు పంపించడానికి తొలగించడానికి పూర్తి స్థాయిలో పనిచేసింది. దాని వల్ల మన స్వాతంత్రం వచ్చింది. అటువంటి సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం లేకపోవడం మనం గుర్తిస్తాం. ఒక సామాన్యుడైన హీరో, రియల్ హీరో, సామాన్య హీరో పుష్ప జస్ట్ ఇటువంటి హీరోలకు మనం పుట్టినరోజు వేడుకలు రాత్రి 12 గంటలకు లేచి ఉండి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నాం. కానీ మన స్వాతంత్రం కోసం అతని జీవితాన్ని త్యాగం చేసిన సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోకపోవడం మనకి ఎంతో సిగ్గుచేటుగా ఇప్పుడు భావిస్తున్నాం. అతను దేశం కోసం ఒక ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మన దేశం కోసం పూర్తిగా అన్ని విడిచిపెట్టి దేశం కోసం కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిని కూడా విడిచిపెట్టి దేశం కోసం పాటుపడి అతను దేశం కోసం ఇంత చేసిన వ్యక్తికి ఈరోజు విగ్రహం కట్టించుకోలేకుండా మన పరిస్థితి. ఇటువంటి విషయాలు మనం గమనించాలి. ఇంకోటి ఏంటంటే ఈరోజు మన సుభాష్ చంద్రబోస్ చెప్పిన రోజు రక్తాన్ని నాకు ఇవ్వండి, స్వాతంత్రాన్ని మీకు ఇస్తారని చెప్పిన వ్యక్తి మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని సాధిస్తారని చెప్పేసి స్లోగన్తో ముందుకు వచ్చారు. సుభాష్ చంద్రబోస్ గారు ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారంటే దేశం కోసం చావడానికి సాహసించకపోతే ఆ వ్యక్తి దేశంలో ఉండే హక్కు లేదు అని చెప్పారు. దేశం కోసం చావడానికి సాహసించకపోతే ఆ వ్యక్తి దేశంలో ఉండే హక్కు లేదని చెప్పారు. నేను అంటాను దేశం కోసం చనిపోయిన వ్యక్తులు కోసం ఒక్క నిమిషం కూడా స్మరించేయండి. మనందరం కూడా దేశంలో ఉండే హక్కు లేదని చెప్పి నేను చెప్తున్నాను. ఈ సభాముఖంగా తెలియజేసింది. ఆ రోజు సుభాష్ చంద్రబోసు స్వతంత్ర సమర యోధులు అందరూ కష్టపడిన కష్టాన్ని మనం గుర్తించి వాళ్ళ పుట్టినరోజు స్మరించకపోతే మన ఈ దేశంలో ఉండే హక్కు మనకు లేదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని అందరూ గమనించి యాక్చువల్లీ దేశం కోసం స్వాతంత్రం తెచ్చిన సుభాష్ చంద్రబోస్ గారిని పుట్టినరోజు వేడుకల్ని ఒక సెలవు దినంగా ప్రకటించి ఆ రోజుని వేడుకలుగా జరుపుకోవాలని చెప్పేసి ఈ విషయాన్ని మీడియా తరఫు నుంచి మన ప్రధానమంత్రి మోదీ వారికి వెళ్ళేటట్టు సహకరిస్తారని కోరుతున్నాను. ఈ రోజు స్వతంత్రం వచ్చిందంటే అది మన బ్రిటన్ ప్రధాని గారు చెప్పారు. స్వతంత్రం వచ్చిందంటే అది ఓన్లీ సుభాష్ చంద్రబోస్ ద్వారా వచ్చింది. ఎవరు ద్వారా వచ్చింది కాదు. సుభాష్ చంద్రబోస్ అతను ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారు. ఒక ఆర్మీలో పనిచేసే వ్యక్తిగా ఈ రోజు సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడడం నాకు ఇచ్చిన ఈ గౌరవానికి నేను కృతజ్ఞతని. అటువంటి ఆర్మీని నిలబెట్టి ఈ రోజు మనకి రక్షణ వ్యవస్థని స్థాపించిన సుభాష్ చంద్రబోస్ గారి గురించి మనం ఈ రోజు పుట్టినరోజు జరుపుకోవడం చాలా శుభదినం, చాలా మంచి విషయం. కానీ ఈ విషయాన్ని మనం అన్ని గవర్నమెంట్ హాలిడేస్గా ప్రకటించి సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజుని ఒక వేడుకగా జరుపుకోవాలని ఈ మోదీ గారికి ఈ విషయం తెలిసేటట్టు అందరూ సహకరించాలని కోరుకుంటూ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై సుభాష్ చంద్రబోస్ గారికి, సుభాష్ చంద్రబోస్.